లేదు కదండి ఇలా జరిగిందని. నీకు అంత ధైర్యం లేదు? అంత ధైర్యం లేదండి. అతను అక్కడి నుంచి జారుకున్నాడు, మీ అమ్మ నీ గొంతు ఎత్తొద్దని అంది, నువ్వు అక్కడితో అది దిగమింగుకున్నావు. తర్వాత అక్కడితో ఏముందండి, ఇదే పని ఇంకా కంటిన్యూ చేస్తానే ఉందండి. అక్కడి నుంచి. అతనితోనేనా మరి వేరే వేరే వాళ్ళని కూడా తీసుకొచ్చేదా? అతనితోనే. అతనితోనే. ఇక ఫైనాన్షియల్ గా బాగా చూసుకుంటున్నాడా మిమ్మల్ని? ఏంటండి? ఇల్లు బిల్డింగ్లు ఏమైనా కొనిచ్చాడా? ఏమీ లేదు. సంపాదన అన్ని మొత్తం ఈవిడే చూసుకుంటదండి. మా అమ్మే. నన్ను నా జీవితం సర్వనాశనం చేసేది మాత్రం మా అమ్మే. కదమ్మా, మొదటిసారి అంటే గొంతు ఎత్తే చంపేస్తానంది, ప్రతిసారి నీకేం భయం? అంత లొంగిపోయి అంత భయపడవలసినటువంటి? అదేనండి ఇలా చేస్తుందని చేసి ఎదురు. మీరు జాబ్ చేస్తారు, మీ అమ్మ జాబ్ చేస్తది, మీకు ఉండే ఇంటర్నేషనల్ ఖర్చులకి మీ ఇద్దరిది సరిపోద్ది. గంజి దాకన్నా గౌరవంతో బతకడం చాలా అవసరం. అది లేకుండా పోయింది. సరే, మీ అమ్మ దరిద్రం ఏదో ఆవిడ పడితే పడవచ్చు. ఒక కూతుర్ని ఒకే వ్యక్తి, తల్లి కూతురు ఒకే వ్యక్తితోటి పడుకోవడం అనేది చాలా అసహ్యంగా ఉంది. సమాజం యాక్సెప్ట్ చేయని ఒక పద్ధతి ఇది. అంత చండాలం దాంట్లో నీకు ఇన్ని సంవత్సరాల్లో జరుగుతున్న ఈ ప్రాసెస్కి ఒక్క రోజున నీ ఫ్రెండ్కో పక్కింటోళ్ళకో ఎదురింటోళ్ళకో చెప్పాలి ఈ విషయం నీకు అనిపించలేదా? నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళానండి. ఎప్పుడు వెళ్ళారు? ఇలా జరిగిన ఒక 2 సార్లు ఇలా జరిగితే ఎదురుకిచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఎన్ని సందర్భాల్లో నీ మీద ఇటువంటి అఘాయిత్యం జరిగిన తర్వాత వెళ్ళావు? ఒక వారం తర్వాత వెళ్ళావు. మరి ఇంకేంటి, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు? అసలు ఏం పట్టించుకోలేదండి. లేదు సార్, యాక్చువల్గా ఇట్లాంటి కేసులు ఏంటంటే ఒక పిల్ల వెళ్ళింది, ఒక అమ్మ పడుకున్న వ్యక్తితో నన్ను కూడా పడుకోమందండి మా అమ్మ, ఇలా అతను చేస్తున్నాడు అంటే నమ్మరు. అమ్మ దగ్గరుండి తను వేరే వాళ్ళ దగ్గరికి పంపించడం వేరు, కానీ ఒక తండ్రి వరస ఒక రకంగా మనం మాట్లాడాలంటే అలాంటి వ్యక్తితో ఈ అమ్మాయి చేత ఇట్లా ఫోర్స్ఫుల్గా చేయించిందంటే అమ్మాయికి ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లమ్ ఏమో, ఇంట్లో పెద్దవాళ్ళని తీసుకురమ్మా అంటారు. కొన్ని ఆధారం తీసుకురమ్మన్నారమ్మా, ఇలా జరిగింది. అయినా కానీ సుమోటోగా తీసుకుంటారమ్మా. ఒక ఆడపిల్ల వచ్చి తన గోడు వినిపించుకుంటే. అదే సార్, ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అలా చెప్పినప్పుడు ఆ అమ్మాయి ఒక పద్ధతి అవి చూసి ఏమైనా సైకలాజికల్ డిప్రెషన్ ఏమో అనుకుంటారు, కానీ అమ్మ మీద ఎలిగేషన్ అంత గబుక్కుని యాక్సెప్ట్ చేయరు కదమ్మా. నీతో పాటు ఎవరైనా వచ్చారా పోలీస్ స్టేషన్కి? పోలీసులు ఎవరినైనా నీతో పాటు ఏదైనా ఆధారాన్ని తీసుకుని రమ్మని చెప్పారా? నన్ను అడిగారండి. అంటే మీరు వెళ్ళినాక కంప్లైంట్ ఇచ్చినాక మిమ్మల్ని నమ్మరు, ఎందుకంటే మీరు చెప్తున్న అంత స్ట్రాంగ్ ఎలిగేషన్స్ గబుక్కుని బిలీవ్ చేయాలంటే ఎవరో ఒకరిని అడుగుతారు. మీ అమ్మకు ఫోన్ చేయడం ఏదో చేస్తుంటారు, అలా ఏమైనా జరిగిందా? మా అమ్మకు ఫోన్ చేసి ఏమన్నా వచ్చిందా? మా అమ్మ ఫోన్ చేస్తే ఆ మేనేజర్ కూడా తీసుకొచ్చిందండి. ఇద్దరు కలిపి వచ్చారా? ఇద్దరు కలిపి వచ్చారండి. సరిపోయింది, ఇంకా నీ కేసే తీసుకొని ఉండరు అయితే. ఇద్దరు కలిపి వచ్చి ఆ కాగితాలు ఏవో తెచ్చారండి, నాకు పిచ్చి అని చెప్పి మొత్తం అంత పక్క పడేసేసారండి. ఇద్దరు ఎత్తుకుని వెళ్ళిపోయారు అంతే నిన్న అక్కడి నుంచి. నువ్వు వీళ్ళందరూ మోసం చేస్తున్నారు, వీళ్ళే దొంగలని నువ్వేమి గట్టిగా అరవలేదు అక్కడ? చెప్పానండి, చెప్పినా సరే నమ్మరు కదా సార్. మెడికల్ రిపోర్ట్లే తెచ్చారంట. అది ఇదని అయ్యో కాగితాలు మొత్తం చూసారండి. ఆసుపత్రికి వెళ్ళినట్టు అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా సృష్టించారు కాగితాలు. అవునండి. ఇలా ఎంతకాలం అమ్మా, ఇలా ఎంతకాలం జరిగింది చెప్పు? ఆ పోలీస్ స్టేషన్ నుండి ఇంటికి వెళ్ళిపోయావు, దాని తర్వాత ఇదే కంటిన్యూ అవుతూనే ఉందా మీది? కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకొక్క ఆధారం ఒక్క చోట న్యాయం జరుగుతుంది అనుకున్న చోట న్యాయం జరగబోయేటప్పటికి కంటిన్యూ అవుతూనే ఉందండి. ఇంకా ఎన్నేళ్ల నుంచి అవుతుంది ఇది ఇలాగా? ఇది 3 సంవత్సరాలు మట్టి. 3 ఏళ్ళుగా? 3 సంవత్సరాలు. ఇంతకు ముందు 6 నెలలు ఏదో అన్నా, 6 నెలల ముందు అయిందన్నా. సారీ మన టెన్షన్ లో ఏం మాట్లాడుతున్నా నాకే తెలియట్లేదు మేడం. 3 సంవత్సరాల ముందే అయింది మేడం ఇదంతా. సో 3 సంవత్సరాల నుంచి ఇలా జరుగుతూనే ఉంది. ఎక్కడ ఇంకే కంప్లైంట్లు ఎవరు కూడా నీ వైపు మాట్లాడే వాళ్ళు ఎవ్వరు లేరా? మీ చుట్టాలు కానివ్వండి, వేరే పెద్దవాళ్ళు కానివ్వండి? అసలు ఏమి లేదు. జాబ్ చేస్తున్నారా మీరు? ఇంకా అలాగే ఉన్నారా? అతనితోనే ఉంటున్నారా? ఇంకా జాబు నా మొహాన్ని ఏముంటుందండి, నా దెబ్బ తప్ప ఏముంటుందండి ఇలా చేస్తుంటేనే. ఇది కాదని నేను పారిపోయానండి. మొత్తానికి పారిపోయి ఇంకా మీ రచ్చబండు గురించి తెలుసుకుని నేను మీకన్నా న్యాయం జరుగుతుందేమోనని నాకు ఇక్కడికి వచ్చానండి. నేను ఇంట్లో నుంచి పారిపోయి ఎంతకాలం అయిందమ్మా? సంవత్సరం అయిందండి. ఎక్కడ ఉంటున్నావు మరి సంవత్సరం నుంచి? తెలియకుండా వాళ్ళకి దోకుంటున్నానండి, అక్కడెక్కడ పని చేసుకుంటూ అలా ఉంటుంది. సరే, ఇక్కడ దేనికి వచ్చావమ్మా? ఇక్కడ ఏం జరగాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చారు మీరు? నాకు న్యాయం జరగాలని వచ్చాను. అంటే ఏం న్యాయం కావాలి? ఇప్పుడు ఎలాగో సంవత్సరం నుంచి బయట ఉంటున్నాను, పని చేసుకుని ఉంటున్నాను కదా, అలాగే కంటిన్యూ చేయొచ్చు కదా, ఇంకా వాళ్ళతో ఇబ్బంది లేదుగా. మా అమ్మకి శిక్ష పడాలండి. అది అమ్మ కాదండి, రాక్షసి. అది సూపర్ మాట మాట్లాడు. అది అమ్మ కాదండి, దాని నిలువులో నరికేసిన పాపలేదు. దాని కొడుకుని పుట్టానండి. ఏ కూలి పని చేసుకున్న వాళ్ళ దగ్గర పుట్టినా సరే ఆ గెంజి మతుకులు తినైనా ఉండు. అది అమ్మ కాదండి, నా చేతులు నేనే నరికేద్దును. దాని కొడుకుని పుట్టిన వాళ్ళని నేను నరకలా పోతున్నానండి బాబు. చిచ్చి, దానికి శిక్ష పడాలి, నాకు న్యాయం జరగాలండి. ఆ మేనేజర్ గారిని కూడా ఉరి తీసేసిన. వాడికి పెళ్ళై పిల్లలు ఉన్నారమ్మా? ఉన్నారా? భార్య పిల్లలు ఉన్నారా? అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చోవలసింది. ఆ అష్టనిష్ట దరిద్రుడు గురించి తెలిసేది జనాలకి.
వాళ్ళ ఆవిడ తోలు తీసేది. ఇట్లాంటి విషయం ఏ స్త్రీ కూడా యాక్సెప్ట్ చేయదు. మీ అమ్మ అంటే ఎక్కడ రాక్షస జాతిలో పుట్టిన మనిషిలాగా ఉంది కానీ నేను వేరే దుక్కునికి వెళ్తేనే పిచ్చని పెట్టారండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు చెప్తున్నవన్నీ నిజాలేనా? అయ్యో నిజాలండి. ఒక ఆడపిల్ల ఇంతలా వచ్చి చెప్పిన తర్వాత నిజం కాకపోతే ఏంటండి? అంటే సొంత తల్లి మీద ఇలా చెప్పేటప్పటికి కొద్దిగా నమ్మకం. మాట్లాడండి, మీరే పిలిపించి మాట్లాడండి నిజమో కాదనేది. ఆమె ఎంత ర్యాష్ గా ఎలా మాట్లాడుతుందో మీరే తెలుస్తుంది. లాగి దవడ మీద పెట్టి కొడతారండి ఆవిడ. అదేలేమ్మా. సార్ మేడం ఇలా ఇవిడ వస్తుందని చెప్పేసి తెలిసిన వెంటనే వాళ్ళ పేరెంట్స్ కూడా ఒకసారి కాల్ చేశాను వాళ్ళ మదర్ కి. సో వాళ్ళ మదర్ ని కూడా పిలిపించడం జరిగింది మన టీం వాళ్ళు. ఒకసారి వాళ్ళని కూడా స్టేజ్ మీద పిలుస్తాను. ఓకే మేడం. జ్యోతి గారు రండి. ఏమైంది? నేను ఎంత బాగా చూసుకున్నాను, ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకేం కావాలో నాకు కొని పెట్టాను కదా, ఎందుకు నువ్వు పరువు తీస్తున్నా? ఇంటికి వెళ్ళిపోదాం రా. చెయ్యకు అలా చెయ్యకు. నీకేం అమ్మా ముందు మీరు అమ్మాయిని టచ్ చేయడం ఆపండి. ఫస్ట్ మీ ఎఫెక్షన్ ఏది ఉందో తర్వాత మాట్లాడుతారు. ఎందుకంటే మాకు కొంత క్లారిటీ రావాలి కదా. ఆ అమ్మాయి మీ మీద ఒక స్త్రీ మీద చెప్పకూడని మాటలు, ముఖ్యంగా ఒక తల్లి మీద చెప్పకూడని మాటలు చెప్పింది. ఆవిడకి ఇష్టం లేనప్పుడు వచ్చే ముట్టుకోవడం ఆపేయచ్చు కదండి. ఇక్కడ వరకు వచ్చినప్పుడు ఇక్కడ మాట్లాడండి మాతో. ఆవిడ మమ్మల్ని నమ్మి వచ్చింది. అది ఏంటి ఏం చేయాలనేది మేము వినాలి కదా అంతా. మరి మీరు స్త్రీగా పనికొస్తారా పనికిరారా ఏంటో మాకు తెలియాలి కదా. ఇవి ఎందుకు వచ్చారమ్మా మీరు? ఎందుకు మహిళవా కాదా? నా పేరు జ్యోతి సార్. ఎందుకు వచ్చారు? మా ఆయన చిన్నప్పుడే చనిపోయిండు. దీన్ని ఎంత ముద్దుగా పెంచుకున్నా, ఇది ఏం నువ్వు పెంచిన పెంపకం చెప్పింది. నువ్వు కొట్టినా పర్లేదురా. మైండ్ సైడ్ ముద్దుగా పెంచే కూతురు అలా రియాక్ట్ అవ్వదు మేడం. కొంచెం మైండ్ సెక్ట్ గా సార్. ఎలా అనాలి నా మాట వినదు. మీ అమ్మాయి మిమ్మల్ని వదిలేసి ఎంతకాలం అయింది? సంవత్సరం నుంచి ఎదుగుతూనే ఉన్నాను. మా పిల్లకి అన్నపోలేను. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఏ పని చేయండి? ఎందుకు ఇవ్వలా? పోలీస్ మీ అమ్మాయికి సైకలాజికల్ ప్రాబ్లం అంటున్నావు కదా, పోలీస్ కంప్లైంట్ ఇస్తే మాకు ఎఫ్ఐఆర్ కాపీ చూపించి ఎందుకు ఇవ్వలా? ఎదుగుతూనే ఉన్నాను మేడం. ఎవరితో పెట్టి ఎతికిస్తున్నావు? మీ బాయ్ ఫ్రెండ్ తోట? బాయ్ ఫ్రెండ్ కి అవుతాడా? నేనే ఎదుగుతున్నాను మేడం. నువ్వే ఎత్తుకుతున్నావు. పాపే నాకు. నేను ఎందుకు చేస్తాను మేడం? అలా కదమ్మా, మీరు ఈ రోజు పాపని తీసుకెళ్ళటానికి వచ్చారు. 1 year బట్టి 1 year నుంచి ఎత్తుకుతున్నాను సార్. తిండి తిప్పలు లేకుండా. అమ్మాయి ఎందుకు నీ దగ్గర నుంచి పారిపోయింది? మైండ్ సరిలేదు సార్. ఎక్కడికన్నా వెళ్ళిపోతుంది. మైండ్ సరిలేదన్నప్పుడు పారిపోయినప్పుడు మనం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఇచ్చాను సార్. ఒకసారి వెళ్ళి ఇస్తే వాళ్ళు ఏం చేయలేదని మరి నేనే తిరుగుతున్నాను. సంవత్సరం నుంచి తిండి లేదు, నిద్ర లేదు, ఆహారం లేదు. అలా ఏం లేదు. మిమ్మల్ని చూస్తే శుభ్రంగా తింటున్నట్టుగానే ఉన్నారే. లేదు మేడం, ఉండేది ఒక. మా ఆయన చనిపోయినాక ఈ పిల్లని ఎలా చూసుకున్నాను నాకు తెలుసు మేడం. తిండి తిప్పలు లేకుండా ఏదో పని చేసి మీ నాన్న చనిపోయిన అప్పులు తీర్చుకోలేకుండా నా బాధ నేను పడుతున్నాను. తిండి తిప్పలు చూసుకుంటున్నాను కదా. కాలేజీకి కావాల్సిన ఫీజు నుంచి ఎవరు చెప్తున్నారు? అమ్మా ఇవన్నీ పక్కన పెట్టి, బాధ్యతలు పక్కన పెట్టు. అమ్మాయి నీ మీద ఒక భారీ అలిగేషన్ వేసింది. ఏమని? మీకు ఎవరైతే ఉన్నారో అతనితో ఈవిడ్ని పడుకోబెట్టావంట. నిజమేనా కాదా? లేదు మేడం. మేనేజరో ఎవడో ఈవిని పడుకోబెట్టడం మాత్రం ఒప్పుకోవట్లేదమ్మా నువ్వు. కానీ అతను అనేవాడు ఉన్నాడా నీ జీవితంలో? మా ఆయన చనిపోయినాక ఇంకా తినడానికి కూడా లేకుండా మనం పోయినా కూడా మా పిల్లలు మంచిగా చేయించుకోవాలి. నేను తప్పులు చేసి ఈ పిల్లని చూసుకుని. నీకు మాత్రమే అక్రమ సంబంధం ఉందా? ఆవిడతో అసలు ఏ సంబంధం లేదా? మాకంటూ ఎంక్వైరీలో ఏదన్నా తెలిస్తే ఏం చేస్తానో నాకే తెలియదు. అంత కోపంగా ఉంది. ఏదో కూర్చున్నా సైలెంట్ గా. ఒక రోజు ఏదన్నా ఒక పిక్నిక్ ఎక్కడికో తీసుకెళ్ళినప్పుడు అందరూ ఒకే చాట పడుకున్నప్పుడు రక్తస్రావంలో మీ అమ్మాయి పడుకుని ఉందంట. అసలు అది మైండ్ సెట్ లేకుండా ఏదేదో పగలగొట్టి. ఏం మాట్లాడుతున్నావమ్మా? కాలేజ్ చదివించానన్నావు కదా, డిగ్రీ చేసింది నువ్వే కదా అన్నావు. చేసాక మైండ్ ఎవరో లవ్ చేసినాక మైండ్ సెట్ లేకుండా. నువ్వు పెళ్లి చేసుకున్నావా అతన్ని? నువ్వు అతని సెకండ్ మ్యారేజ్ ఏమన్నా చేసుకున్నావా? ఏమో మరి అన్ని పుష్టిగా వేసావు కదా, మెట్లు ఉన్నాయి, గాజులు ఉన్నాయి. మరి మీ ఆయన చనిపోయినప్పుడు ఇవన్నీ ఎందుకు వేసుకున్నారు? గౌరవంగానా? మగోడ్లేని సమాజంలో 100 మంది ఒకలా మాట్లాడతారని అది వేసుకున్నాను. అల్లుకుంటాకండి కాదమ్మా, ఈ అమ్మాయికి మైండ్ బాగాలేదని చెప్పి రికార్డ్స్ చూపెట్టారంటే ఏ ఉన్నాయి మీ దగ్గర రికార్డ్స్? ఉన్నాయి సార్. అమ్మా నీతో పాటు మీ మేనేజర్ కూడా వచ్చాడా? వచ్చాడు. అదే మీ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, సెకండ్ హస్బెండ్ వచ్చారు. ఎందుకే అలా చేస్తున్నా? ఈ ప్రోగ్రామ్ మొత్తం మన జీవితం నాశనం అయిపోతాయి. తినడానికి తిని కూడా దొరకదే. వెళ్ళిపోదాం రా. తినడానికి తిని దొరకదు, దాని బట్టి చచ్చిపోతే బెటర్. ఎందుకే అలా మాట్లాడుతున్నావు? చాలా కరెక్ట్ గా మాట్లాడుతుంది. ప్రాబ్లం ఉందో లేదో తర్వాత సంగతి. గానీ ఒకవేళ ఆ పిల్ల చెప్పిన వాటిలో కనీసం ఒక్క పాయింట్ నిజం ఉన్నా గానీ నిన్ను ఇక్కడ నుంచి కదలనివ్వను. నేను ఎందుకు చేస్తాను మేడం అలా? అదేదో మాట్లాడదాం. ఆ మేనేజర్ అనే నాగేశ్వరరావుని కూడా ఇక్కడ పిలిపించడం జరిగింది. స్టేజ్ మీదకి పిలుస్తాను. ఓకే నాగేశ్వరరావు గారు రండి. సరే, ఎట్లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చినా గానీ నమస్కారానికి ప్రతి నమస్కారం చేస్తాం. మాకు అది మర్యాద. ఈ కేసు చాలా అసహ్యంగాను, మానవ సంబంధాలకు మనిషి అనే వ్యక్తి పనికి రాకుండా 2 కూర్చున్నారని నా ఫీలింగ్. వయసులో చాలా పెద్దవాళ్ళ ఉన్నారు. ఏం చేస్తూ ఉంటారు మీరు?
అది చిన్న ప్రైవేట్ కంపెనీ మేడం. ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ గా జాబ్ చేస్తున్నారు. అవును. ఎన్ని కుటుంబాలు రన్ చేస్తున్నారు మీరు? ఒకటే మేడం. అక్కడ ఉండగా ఇంకో కుటుంబం ఆవిడ ఇప్పటిదాకా మీ గురించి చెప్తానే ఉంది. అది కుటుంబం ఎందుకైతే ఏమవుతుంది? ఉంచుకున్న వాళ్ళు అవుతారా? ఉంచుకునింది ఏం కాదు మేడం. ఏమవుతుంది ఆవిడ మీకు? మా ఆఫీస్లో వర్క్ చేస్తారు సార్. అంతేనా మీ మధ్య రిలేషన్? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏదో ప్రాబ్లం అంటే వచ్చాను మేడం. ఏదో ప్రాబ్లం అంటే వచ్చేస్తారా మేడం? ఏదన్నా ప్రాబ్లం అని చెప్పేసి అంటే ఇక్కడ టీవీ షో వరకు వచ్చేస్తారా మీరు? అంటే ఇక్కడ తను మా ఆఫీస్లో పనిచేస్తుంది. ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా ఏదన్నా కష్టం ఉన్నా చెప్పుకుంటుంది. మార్నింగ్ మీ ఆఫీస్లో, నైట్ ఎక్కడ పని చేస్తుంది? మీ ఇంట్లోనా సార్? మార్నింగ్ మీ ఆఫీస్లో, నైట్ ఎక్కడ పని చేస్తుంది? మీ ఇంట్లోనా అని అడుగుతున్నా. ఏం లేదు సార్. అంటే ఎందుకు పని? సరే ఈవిడ ఒక్క ప్రాబ్లమే చూస్తారా లేదంటే మీ ఆఫీస్ లో ఎవరికి ప్రాబ్లం వచ్చినా ఇలాగ వెళ్ళిపోతారా? లేదు మేడం, అందరికీ ఏం లేదండి. ఈమెకే ఎందుకు అంత స్పెషల్ అటెన్షన్ ఇవ్వడం మీద మీకు? మేడం జరిగింది ఏం లేదు మేడం. వాళ్ళ భర్త చనిపోయాడు. మనకి అంటే ఆ చూపు ఏం లేదు అమ్మ పైన. ఫస్ట్ లో గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుకున్నట్టుంది. నీకు ఆ చూపు ఉందని ఎవడు అడిగాడయ్యా? తర్వాత చెప్తాను సార్. నేను ఆ అమ్మాయికి కష్టాలు వచ్చింది, నా దగ్గరకు వచ్చింది, డబ్బులు కావాలన్నది, ₹1,00,000 డబ్బులు కావాలని. దానికోసం ఆమె నాకు లొంగిపోయింది మేడం. నువ్వు లొంగిపోమన్నావా లేదంటే ₹1,00,000 అప్పు తీర్చలేక ఆవిడే లొంగిపోయిందా? ఆవిడే లొంగిపోయింది సార్. అప్పు తీర్చలేక అప్పులకి వేధిస్తుంటే ఇంకేం చేసే దిక్కు తీర్చలేక వెనక ఎవరు లేదని నేనే నన్నుకున్న జీవితం సర్నాసి చేసావు. ₹1,00,000 మీ ఇద్దరి మధ్యన డీల్ కుదిరింది. మరి ఈ అమ్మాయి సంగతి ఏంటి సార్? ఈ అమ్మాయి సంగతి ఏంటి? వాళ్ళ కూతురు సంగతి? ఆమె నన్ను ఇంకా పీడీ చేయడం మొదలు పెట్టింది సార్. డబ్బు కోసమా? డబ్బు కోసం. ₹1,00,000 అయిపోయింది. మళ్ళీ మీకు పెళ్లి అయిందా? నాకు పెళ్లి అయింది. పిల్లలు ఉన్నారా మేడం? పిల్లలు ఉన్నారా మీకు? ఆడపిల్ల ఉందా? లేదు మేడం. నీకు ఖచ్చితంగా ఈ వయసు కూతురు ఉండి ఉంటుంది కదా? లేదు మేడం. లేదు. అబ్బాయిలు. సరే ఆవిడ ఏదో అప్పు తీర్చుకుంది, ఆవిడతో మీరు ఉన్నారు, అయిపోయింది. ఈ పిల్ల పరిస్థితి ఏంటి? ఆవిడ డబ్బులు అడుగుతుందని చెప్పి ఈవిని కట్ చేయడానికి ఈవిని పెట్టినట్టున్నాడు. జరిగింది వాళ్ళ అమ్మకి అడగండి. ఆవిడ అడగవలసింది ఆవిడ అడుగుతాను. నువ్వు చెప్పాయి కదా, ఏం వేషాలు వేస్తున్నావా? ఈ కూతురు కూడా కావాలి నాకు అని చెప్పేసి అడిగావంట. మేడం ₹1,00,000 అప్పు చేశాను, వడ్డీకి వడ్డీ వేసి తీర్చలేక బ్లాక్ మెయిల్ చేస్తుంటే ఏం తోచక ఏదో ఒకటి. నువ్వు డబ్బు మీద డబ్బు నువ్వు బ్లాక్ మెయిల్ చేసావంట కదా అతన్ని. చీడ పురుగు. ఎందుకు చేస్తాను? కూతుర్ని తాకట్టు పెడతావా? నీ చేసే అప్పుల గురించి సిగ్గుమాలిన పని. నిజాలు చెప్పండి. ఇంత దూరం వచ్చాక నిజాలు పలకండి. నిజమే సార్ చెప్తున్నా. ఏంటి నిజం? తను నాతో ఉండింది సార్. తర్వాత మళ్ళీ ఒక రోజు 5 lakhs డబ్బులు కావాలని. 5 lakhs? ఆవిడకి డబ్బులు కావాలి, నీకు కొత్తదనం కావాలి. 5 lakhs డబ్బులు కావాలనింది. మన దగ్గర అంత ఉండేది లేదన్నా. ఏం ప్రాబ్లం అంటే ఏం చెప్పలేదు. ఏదో ప్రాబ్లం అనింది. డబ్బు మనిషి అని ఫస్ట్ ₹1,00,000 అడిగినప్పుడే నాకు తెలిసిపోయింది. ఏమే సరే. తర్వాత భర్త లేడు కదా. డబ్బు మనిషి అని తెలిసినప్పుడు మళ్ళీ ఎందుకు చేసినావు? ఏం చేశాను చెప్పు నువ్వే. నేను ఏం చేశాను? నువ్వేం చెప్పావు చెప్పు. డబ్బులు పీక్కు తింటుంటే ఎందుకు కంటిన్యూ చేసావు అంటే వదిలించుకోవాలి కదా. నువ్వు 5 లక్షలు డబ్బు ఇచ్చినప్పుడు ఏం చెప్పావు తెలుసా నీకు? ఏం చెప్పా మేడం? నేనేం చెప్పా? 5 లక్షలు. మరి ఆవిడ లక్షకి అంత ఇబ్బంది పడినప్పుడు మళ్ళీ 5 లక్షలు ఏ ఉద్దేశంతో ఇచ్చారు మీరు? ఆమె ఏ ఉద్దేశంతో అడిగింది చెప్పండి. మీరు ఏ ఉద్దేశంతో ఇచ్చారు అది చెప్పండి. చెప్తాను మేడం. తను ఆ వయసులో ఉన్న కూతురు ఫోటో చూపించి. నేను చూపిలా. నా ఫోన్ నుంచి నువ్వు చూసి బ్లాక్ మెయిల్ చేసినావు నన్ను. ₹1,00,000 డబ్బులు వడ్డీ అయింది. చేయలేదు మేడం. 5 lakhs. హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.